ప్రియ సహోదరి దయచేసి గమనించు, బైబిల్ సెలవిస్తుంది, చిన్న వాటిలో కొద్ది వాటిలో నమ్మకముగా ఉండువాడిని దేవుడు గొప్ప వాటిపైన అధికారిగా నిర్ణయిస్తాడు. ఈరోజు నువ్వు ఏ పని చేస్తున్నావో నాకు తెలియదు. అది చిన్న ఉద్యోగం కావచ్చు, దాన్ని నమ్మకంగా చేయి, యథార్థంగా చేయి, కష్టపడి చేయి. మీ పై అధికారి గమనించకపోవచ్చు, గుర్తించకపోవచ్చు, కానీ పరలోకమందున దేవుడు నిన్ను గమనిస్తున్నాడు. మర్చిపోవద్దు. ఎవరిని దేవుడు వాడుకుంటాడు? సాధారణమైన వారిని. ఎలీయాబు వచ్చినప్పుడు ఆహా ఓహో అంటున్నాడు సమూయేలు. ఆగు సమూయేలు. మనిషి పై రూపాన్ని చూస్తాడు కానీ హృదయాలు చూసేవాడిని ఈ 7 నేను కోరుకోలేదు. మనస్సు బాగున్న మనిషిని నేను కనుగొన్నాను. నాకు ఇష్టమైనటువంటి జీవిత విధానాన్ని అలవరుచుకున్న వాడిని కనుగొన్నాను. తీరా వాడు చూస్తేనేమో గొర్రెల్ని కాచుకుంటున్నాడు. సాధారణమైన వాడు. పిలిపించు నీ కుమారుణ్ణి గొర్రెలు కాచు. తండ్రి కూడా దావీదుని గురించి గొప్ప ఆలోచనలు లేవు. వాడేదో గొర్రెలు కాచుకుంటా ఉంటాడు. వాడిని ఎప్పుడు దేవుడు రాజుని చేయాలి అని చెప్పి కనీసం కబురు కూడా పెట్టలేదండి. ఎందుకంటే తండ్రి దావీదులో ఒక గొర్రెల కాపరిని చూశాడు. ఆ గొర్రెల కాపరిలో పరమ తండ్రి ఓ రారాజును చూశాడు. ఎంత అద్భుతమైన దేవుడు అండి.